is set in a హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ గేమింగ్. మనమైతే ఈరోజు ఫ్రీ ఫైర్ బిఆర్ ర్యాంక్ 1 vs 4 అయితే స్టార్ట్ చేసాం. అబ్జర్వేటరీలో దిగుతాం. మరి ఎంతమంది మిస్ వస్తారో చూద్దాం. ఇక్కడ స్కానర్ కూడా లేదు, చూద్దాం. అంటే మనకైతే గన్న అయితే దొరికింది. ఆ ఇంటి పైన కూడా ఉన్నాడు, ఎడకొట్టేసి. మనమైతే సక్సెస్ఫుల్గా 1 kill అయితే చేసాం. ఫుల్ కిల్ కూడా అయిపోయాడు గైస్. ఇటు పెట్టలేమన్నా ఉన్నాయని చూద్దాం. ఏం లేవు. బ్లడ్ తగ్గింది గైస్. అక్కడైతే ఫైరింగ్ వస్తుందో మనమైతే వెళ్దాం. ఎవరు కొట్టుకుంటున్నారో చూద్దాం. చూసి మనం కూడా కొట్టేద్దాం కిల్లు. వత్నా బాబాయ్, వత్నా నిన్నే చంపుతాను నేను వచ్చి. ఇక్కడైతే ఇద్దరు అయితే కొట్టుకున్న కిల్ అయితే కొట్టేద్దాం. దోబేసం అయితే ఫైనల్లీ సక్సెస్ఫుల్గా. ఆడు పాపం ఆడిని కొడితే ఒకటి మిగిలిపోయిన అయితే మనం కొట్టేసాం. మనమైతే ఇప్పుడు ఇది తీసుకోలేకపోతున్నాం. ఎనిమిది ఎక్కడ ఉన్నాడు చూద్దాం. మన పక్కనే అయితే ఉన్నాడు, మనం ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే ఆవిడ దగ్గుపెత్తాడు మళ్ళీ కిల్లు. వెళ్తున్నాం. బ్లడ్ అయితే తగ్గింది గైస్. ఒక ఇన్హేలర్ పడేద్దాం. ఎలా అయితే ప్రస్తుతానికి 28 ఉన్నాయి ఎలైవ్. ఇదేంటి ఆఫ్లైన్ అనుకోండి గైస్. మనమైతే హెడ్ షాట్ అయితే పీకేసాం. ఇదైతే అడ్బెట్ అవ్వట్లేదు గైస్. అయింది. ఫైనల్గా మనం అయితే 3 kills అయితే చేసాం. చూద్దాం మరి. ఇంకా ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా, వీడి కోసం మనం వస్తే ఏం చంపాము మధ్యలో. వీడు ఇరుక్కుపోయాడు. అక్కడ లాంచ్ ప్యాడ్ దగ్గర అయితే ఒకడు ఉన్నాడు గైస్. మనం అయితే ఆడ కొట్టబోతున్నాం. ఆడైతే దొబ్బేశాడు గైస్. మనం అయితే వెళ్తాం. హ్యాంగర్ అయిపోయి వెళ్ళినట్టున్నాడు గైస్ మనం ఆడైతే. ఇప్పుడు మనం అయితే లాంచ్ ప్యాడ్ ఎక్కి వెళ్ళిపోతున్నాం. ల్యాండ్ మైన్ పెట్టకూడదు అనుకుంటున్నాం గైస్. ల్యాండ్ మైన్ ఏమన్నా పెడితే మనం దిగిన వెంటనే పోతాం. ఇక చేసేదేం లేదు. ఏం పెట్టలేదు గైస్. ఎడిట్ వెనకాల అయితే ఉన్నాడు గైస్. మనమైతే ఇప్పుడు చిప్ కవర్ మీద కొట్టబోతున్నాం. అది హెడ్ షాట్ అయితే పీకేసాం గైస్. మనమైతే పుంగి కూడా చేస్తాం గైస్. మనం ఇప్పుడైతే 4 కిల్లులు ఎలా వచ్చేసి 23 ఉంది. ఎన్ని కిల్స్ వస్తాయో చూద్దాం గైస్. ఎదురైతే ఎనిమిస్ ఉన్నారు. చూద్దాం ఎన్ని కిల్స్ వస్తాయో. ఫైరింగ్ అవుతుంది, క్రాస్ ఫైర్ అక్కడ. దొరికాడు గైస్. ఎనిమిది అయితే మనైతే హెడ్ షాట్ బుర్రపాడు. అదే ఇంకోడైతే లోపలికి దగ్గరికి సింగిల్ చేసేద్దాం. బయటకు వచ్చాడు. ఇన్ని కూడా మనం కొట్టేపోతున్నాం. నీడేద్దాం. ఆడే ఆఫ్లైన్ అనుకుంటా గైస్. మనం అయితే కూడా అది ఒక్క సెకండ్ కూడా మీరు అయితే ఒక్క సెకండ్ కూడా వెనక్కి వెళ్ళకూడదు గైస్. చూసారా, ఒక్క సెకండ్ వెనక్కి వెళ్ళడం వల్ల నేను అయితే అలా కొట్టేశాను. గేమ్ ఆడేటప్పుడైతే మీరైతే ఆఫ్లైన్ అయితే వెళ్ళదు గైస్. ఇలా అవుట్ అయిపోతారు సగం గేమ్లోకి వచ్చిన తర్వాత.
గాయస్ నేనైతే రికార్డ్ చేసింది మళ్ళీ రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉన్నారు గాయస్, మనం అయితే పడుతున్నాం. క్రాస్ ఫైర్ అవుతుంది అక్కడ అది దొరికిండు పట్టగా హెడ్ షాట్ పడలేదు అనుకోండి. నేడేద్దాం ఇంకా ఎవరైనా ఉన్నారు. ఇక్కడైతే ఒక గాయస్ మనమైతే ఇప్పుడు పడుతున్నాం. నేడేద్దాం వేద్దాం వేద్దాం వేద్దాం. అది చిట్టే వెనకాల అయితే దాక్కున్నాడు కదా సీడేది M2B వాడుతున్నట్టు ఉన్నాడు. మనకి ఇంకో వాలేద్దాం. అదే అది కొద్దిగా దూరంగా వెళ్తే బెటర్ గైస్. ఇక్కడ నుండి నేను కొడతా పట్టగా హెడ్ షాట్ అన్నది. జోన్ వచ్చేస్తుంది గైస్. మన జోన్ ఎప్పుడు జోన్ ఫైట్ అయితే తీసుకోకూడదు గైస్. అది ఇప్పుడు మన దగ్గర కిల్స్ వచ్చేసి 7 ఉన్నాయి, ఎలైవ్ వచ్చేసి 17 అదే 19 ఉంది. చూద్దాం ఎన్ని కిల్స్ వస్తాయో. అది మాన్స్టర్ ట్రక్ అయితే వేసుకొని వెళ్దాం, ఎందుకంటే జోన్ అయితే మధ్యాహ్నం లేదు, ఈ సరౌండింగ్స్లో లేదు గైస్ జోన్ అయితే. మనం అయితే జోన్లోకి వెళ్తాం. ఎప్పుడు అయితే మనం ఇక్కడ జోన్ లోపల అయితే మనం ఎప్పుడు తీసుకోకూడదు ఫైరింగ్. జోన్లోకి వెళ్ళిన తర్వాత తీసుకోవాలి గైస్ ఎప్పుడైనా ఫైరింగ్. అక్కడ ఎదరావడ ఆటో వేసుకుంటే పోతున్నాడు గైస్, మనం అయితే అని పడదాం. అరే అరే పారిపోతుంది గైస్, ఆడైతే మనం ఏం చేయలేము, ఇంకా వారు పాడిపోతున్నాడు. అది ఎక్కడైతే కూడా ఉన్నాడు గైస్, మనం అయితే డ్యామేజ్ అయితే ఇచ్చాం. అక్కడికి వెళ్తాం అయితే కొద్దిగా రిస్క్ అయినా చెప్పొచ్చు, ఎందుకంటే జోన్ ఫైట్ కదా. మనం ఫస్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి. ఆడైతే కూడా వెళ్తున్నాడు గైస్, మనం ఏం చేయలేం. వెళ్దాం ఫస్ట్ అయితే జోన్లోకి వెళ్దాం. జోన్లోకి వెళ్ళి కవర్ తీసుకుందాం. ఆ ఈడు కూడా ఏమంటే ఇవే గైస్, మనం ఎన్ని వాల్స్ అన్నీ అయిపోతున్నాయి గైస్. మనం ఇది వాల్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి, అందుకే మూమెంట్ తీసుకుంటే వెళ్తున్నాం. టికెట్ వేద్దాం గైస్. ఆడ కనిపించలేదు, కింద అయితే కూడా ఆఫ్లైన్ అయినట్టు ఉన్నా గైస్. ఇదేంటో నేను ఆడేటప్పుడు అందరూ ఆఫ్లైన్ అయిపోతున్నారు. అరే అరే అది ఇప్పుడు పడింది గైస్ సరిగ్గా. వెనకాల కూడా ఎవడెవడ మాన్స్టర్ ట్రక్ వేసుకుని తిరుగుతుంది గైస్. చూద్దాం మరి. అర్రే రే 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 ఇప్పుడు వేస్తున్నాడు కదా. అర్రే అయిపోయిన అయితే అనుకున్నాను కదా నేనైతే. అరే రే బాబు రే రే జోన్ 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 జోన్లో అయితే అయిపోయినాను గైస్. ఒక్క సెకండ్ అనేది చచ్చిపోయాను గైస్. కింద నుండి కూడా వెళ్తాం. మన అయితే సక్సెస్ఫుల్ అయితే 4 చేసాం. మన దగ్గర 250 ఇప్పుడైతే 8 ఉన్నాయి, అలాగే వచ్చేసి 13 ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం మెడికిట్ తీసుకున్నాం, లేకపోతే ఈ జోన్లోనే పోయేలా ఉన్నాం. రే 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 మనమైతే ఇప్పుడు వాల్ అయితే తీసాం గైస్. ఇప్పుడు ఎలా వచ్చేసి 10కి వచ్చింది. వెనకాల పైన నుండి అయితే ఇప్పుడు కొట్టాడు. ఫస్ట్ అయితే మనం జోన్లోకి వెళ్దాం. మెడికిట్లు కూడా అయిపోవస్తున్నాయి మన దగ్గర. అరే రే 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 ఏంటి కాదు, మనం కొట్టినప్పుడు కొట్టకుండా ఉండాలి. మనం కామ్గా ఉన్నప్పుడు కూడా కొట్టేస్తున్నారు కదా, మనం ఏం చేయలేము. అది
జోన్లోకి వెళ్దాం అనుకున్నాం. ఆడైతే జోన్లోకి వెళ్ళి మనల్ని అయితే కొడతాడు. కార్ వేసుకుని అయితే వెళ్ళిపోతుంది కదా. మనమైతే డ్యామేజ్ ఇచ్చాం కానీ పక్క నుండి వేరే వాడు కొట్టాడు. జోన్లో అయితే పోయేలా ఉన్నా గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.